డీటెయిల్స్ చూద్దాం. ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ దశ ఆఖరి మ్యాచ్లో న్యూజిలాండ్పై టీమిండియా విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన 50 ఓవర్లలో 9 వికెట్లకు 249 పరుగులు చేసింది. బ్యాటింగ్లో టాప్ ఆర్డర్ విఫలం కావడంతో 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అయితే మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ పరిస్థితులకు తగ్గట్టుగా క్రీజులో కుదురుకుని 4వ వికెట్కు 98 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో ఇన్నింగ్స్ కుదురుకోగా ఆ తర్వాత అక్షర్, రాహుల్, శ్రేయస్ వెనువెంటనే పెవిలియన్ చేరారు. హార్దిక్, జడేజా భాగస్వామ్యం కష్టతరమైన పిచ్లో గౌరవప్రదమైన స్కోరు సాధించడానికి దోహదం పడింది. ఇక అనంతరం 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ను భారత స్పిన్నర్లు తిప్పేశారు. దీంతో 45.3 ఓవర్లలో 205 పరుగులకు న్యూజిలాండ్ ఆల్అౌట్ అయింది. ఓ ఎండ్లో విలియమ్సన్ పోరాడిన కేన్కు కివీస్ బ్యాటర్ల నుంచి ఎటువంటి సహకారం అందకపోవడంతో న్యూజిలాండ్ పరాజయం పాలైంది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 5 వికెట్లతో కివీస్ పతనాన్ని శాసించగా కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, హార్దిక్, అక్షర్, జడేజా 1 వికెట్ చొప్పున పడగొట్టారు. ఈ విజయంతో గ్రూప్ ఏలో భారత్ టాప్లో నిలవగా సెమీస్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.